శ్రీమాత్రే నమః. ఈరోజు 24వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 23వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యోస్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ. సంజయుడు ఈ విధంగా పలికెను. ఏవ ముక్తో ఈ విధంగా చెప్పిన ఋషికేశ శ్రీకృష్ణుడు గుడాకేశేన అర్జునుడు కోరిన విధంగా. గుడాకేశ అని ఎందుకంటారంటే ఆయన్ని నిద్రను జయించినవాడు కాబట్టి అర్జునుడిని గుడాకేశ అని కూడా సంబోధిస్తారు. భరతవంశీయుడ. ఇక్కడ ధృతరాష్ట్రుణ్ణి సంజయుడు భారత అనేసి సంబోధించాడనమాట. సేనయోరుభయోర్ మధ్యే రెండు సైన్యముల మధ్య స్థాపయిత్వ నిలిపి రథోత్తమం ఉత్తమమైన రథమును. సంజయుడు ఇలా పలికెను. ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడు కోరిన విధంగా ఆ ఉత్తమమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. 25వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.